హే ఎవ్రీబడి, వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని చెప్పనుకుంటున్నానండి. నమస్కారం. సో ఈరోజు మనం ఒక టారో రీడింగ్ చేద్దామండి. ఇట్స్ జనరల్ రీడింగ్. సో నేనేం పైల్స్ పెట్టట్లేదు, అందుకనే నేను మీ ముందర ఏమీ ఉంచలేదు. సో ఫస్ట్ నేను మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నానండి. మనందరికీ కూడా జీవితం అంటే ఒక విధమైన బెంగ అనేది వచ్చేసిందండి. అందుకనే అందరూ కూడా ఆస్ట్రాలజీ ఏంటి, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, పండితులను అడగడం, పరిహారాలు చేయడం, అట్ ద సేమ్ టైం టారో రీడర్స్ని అడిగి భయాందోళనతో ఏం జరుగుతుంది అని చెప్పి అందరూ ఒకే దోవలో ఉన్నాం. సో మేము అతీతం కాదు, మీరు అతీతం కాదు. బట్ ఎందుకు మనం అందరం అలా అయ్యాం? వై? అయితే నేనైతే ఒకటి చెప్తానండి. మొత్తం భారం అంతా కూడా గ్రహాల మీద, దేవుడి మీద పడేయకుండా కొంచెం రెస్పాన్సిబిలిటీ మనం కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. అందుకనే నేను టారోని ఎక్కువ విశ్వసిస్తాను. రీజన్ ఏంటంటే ఆ కార్డ్స్ మనకి ఎప్పుడూ కూడా మరీ ఆందోళన పెట్టేలా చెప్పదు. ఓకేనా అండి? అయితే ఈరోజు ఉన్న కరెంట్ ఎనర్జీ ఏంటనేది మనం యాక్సెస్ చేస్తాం. బట్ రేపన్న రోజు మన మనసు మారిందనుకోండి, మనం పరిణతి చెందామనుకోండి, మనలో ఉన్న ఎనర్జీ బట్టి మన కార్డ్ కూడా మారుతుంది. అంటే ఏమర్థమైందండి మీకు? దేవుడు తలరాత రాశాడని చెప్పి అర్థమైందా, లేకపోతే మన తలరాత మన చేతుల్లోనే ఉంటుందని చెప్పి అర్థమైందా? ఏది ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, ఎలా ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మన చేతుల్లోనే ఉంది. సో దానికి ప్రత్యక్ష సాక్షి ఏదో కాదని టారో రీడింగ్. సో ఈరోజు ఇఫ్ యూఆర్ ఇన్ అ బ్యాడ్ స్టేట్ ఆఫ్ మైండ్, మీకు వచ్చే కార్డ్స్ కూడా బ్యాడ్గానే ఉంటాయి. బట్ ఇఫ్ యూఆర్ ఇన్ ఎ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్, వచ్చే కార్డ్స్ కూడా గుడ్గానే ఉంటాయి. అంటే ఏంటండి? మన బుర్రలో పుట్టే ఆలోచనల బట్టి మన రాత, మన కర్మ అనేది ఉంటుంది. అందుకనే మనకి అందరూ ఏం చెప్తారండి? సత్ప్రవర్తన, డీసెన్సీ, డిగ్నిటీ, ఇంటిగ్రిటీ, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తాం కదా అండి. అయితే మనం చెప్పాను కదా ఒకసారి లాస్ట్ టైం, స్పాంజెస్ లాంటి వాళ్ళం. ఎదుటివాడి బిహేవియర్ బట్టి మనం మలుచుకుపోతాం, ముడుచుకుపోతాం. ఎందుకండి అలా ఉండడం? మనకి మనలాగే ఉండొచ్చు కదా అంటే, అందుకోసం పుట్టినవే ఈ పరిహారాలు, దేవుడి మీద ఉన్న విపరీతమైన నమ్మకం. సో ఏంటి అంటే, మన మీద నమ్మకం సన్నగిలినప్పుడు మనం ఏం చేస్తాం? అయితే దేవుడు లేకపోతే ప్రకృతి, ఈ రెండే మనల్ని కాపాడగలదు. అందుకే కాలాల మారిన ఇంకా ఎక్కువ దేవాలయాలు నిర్మించారే కానీ దేవాలయాన్ని వద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. అట్ ద సేమ్ టైం టారో రీడర్స్ ఇంకా ఆవిర్భవిస్తున్నారే కానీ టారో తప్పు అని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో జ్యోతిష్యులు, టారో రీడింగ్, న్యూమరాలజీ ఇవన్నీ సృష్టి ఉన్నన్నాళ్ళు ఉంటుంది. అండ్ ఇది ఒక విధమైన మానసిక బలానికి ఉపయోగించుకోవాలండి. అంతేగాని చెడు జరుగుతుంది అని చెప్పి చెడులోనే కూరుకుపోవడానికి కాదు. మీరు ఒక ఊబిలో ఉంటే ఆ ఊబిలోంచి మిమ్మల్ని బయటికి లాగడానికి వచ్చే ప్రక్రియే ఈ డివినేషన్ టూల్స్. ఆస్ట్రాలజీ కానీ, టారో రీడింగ్ కానీ, న్యూమరాలజీ కానీ, ఇంకా ఫేస్ రీడింగ్, సైకిక్, మీడియంషిప్, ఇవన్నీ కూడా మీకున్న భయాల్ని తొలగించి మిమ్మల్ని ఇంకా విశ్వాసంతో ముందుకు నడిపేందుకు దైవానిక ప్రమాణాలు. అర్థమైందా అండి? అందుకే నేను డివినేషన్ టూల్ అని చెప్పి అంటాం. అదేవిధంగా ఈరోజు మనం అద్భుతాలు జరుగుతాయా జరగవా మన జీవితంలో, అద్భుతం మీద మనం మన యొక్క ఫోకస్ని కేంద్రీకరిద్దాం. చాలామందికి చాలా విషయాలు చేతికి అందని ద్రాక్షలా అయిపోతుంది. ఓకేనా అండి? అందని ద్రాక్ష ఎప్పుడు తీయగానే ఉంటుంది, కానీ చేతిలో అందిన ద్రాక్ష మాత్రం పుల్లగా ఉందని చెప్పి విసిరేస్తాం. సో మనందరికీ కూడా మన లైఫ్లో చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయండి, కానీ ఆ బ్లెస్సింగ్స్ మనకి నచ్చవు. అవి వద్దు, జరగంది మాత్రమే కావాలి, జరిగేది వద్దు. అండ్ ఎందుకలాగా? అందుకనే మనందరం కూడా గ్రాటిట్యూడ్ అని అంటారు. గ్రాటిట్యూడ్ అంటే యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవడం. ఈరోజు నాకు చేతుల్లో సంతోషం ఉంది, కుటుంబం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి కట్టుకోవడానికి, స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి డబ్బులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఏమైనా తినడానికి నా చేతిలో డబ్బులు ఉన్నాయి, అండ్ బాధలు చెప్పుకోవడానికి నాకు ఒక చెల్లో, తమ్ముడో, అన్నయ్యో లేకపోతే అక్క ఉన్నారు, అండ్ ఏమైనా గట్టిగా చెప్పుకోవాలంటే స్ట్రాంగ్ సపోర్ట్ కింద పేరెంట్స్ ఉన్నారు. ఇవన్నీ ఎలా వస్తుందండి? ఎప్పటికప్పుడు మీరు దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ అని. సో అయితే దేవుడు లేకపోతే యూనివర్స్. ఓకేనా అండి? సో మన బ్లెస్సింగ్స్ని ఎప్పటికప్పుడు
మన యూనివర్స్కి తెలియజేస్తూ ఉందాం. సో ఒకటే అండి ఈరోజు క్లెయిమింగ్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్సింగ్స్ డియర్ యూనివర్స్. థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్సింగ్స్ డియర్ యూనివర్స్. ఐ విల్ ఆల్వేస్ బీ బ్లెస్డ్. ఐ యామ్ ఆల్వేస్ బ్లెస్డ్. ఓకేనండి, ఐ యామ్ ఆల్వేస్ బ్లెస్డ్ అని చెప్పండి. అయితే ఇంట్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి మాత్రం మీరు అనుకోవద్దు. నేను ఏం చెప్పినా కూడా ఆలోచించే మాట్లాడుతున్నాను. అండ్ ఇంట్రొడక్షన్ వద్దకపోతే స్కిప్ చేసేసి ఇక డైరెక్ట్లీ గో టు ద రీడింగ్. ఓకేనండి. సో ఐ హోప్ మై పాయింట్స్ ఆర్ వాల్యుబుల్. మీరు వింటారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ and support my enchanting tarot. And the enchanting tarot is not just made for me. నా ఒక్కదాని కోసం తయారు చేసింది కాదండి, మీ అందరి కోసం, మీ అందరి జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎన్చాంటింగ్ టారో నేను పెట్టడం జరిగింది. అండ్ జస్ట్ లైక్ దట్ నేను టారో రీడింగ్లోకి రాలేదు, చాలా 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 కష్టపడి నేర్చుకున్నాను. అండ్ ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. ఒక జీవితకాలం సరిపోదు, అంత గొప్ప సబ్జెక్ట్. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ సో ఫార్. సో ఈరోజు ఒక బ్యూటిఫుల్ టారో ఓపెన్ చేస్తాను, ద మ్యూజ్ టారో. నేను చెప్పాను కదండి, నాకు దగ్గరున్న అన్ని డెక్స్, మ్యాక్సిమం డెక్స్ ఉపయోగించి ఈరోజు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయా జరగవా, అద్భుతాలు జరగడం కోసం ఏం చేయాలి అనేది చూద్దాం. రైట్. సో యూనివర్స్ మీకు చెప్పే సంకేతాలు ఏమిటి? ఓకే. ఎస్. వావ్, 6 of మెటీరియల్స్. సో మెటీరియల్స్ అంటే పెంటికల్స్ లాంటివండి మనకి. ఓకేనండి. సో 6 of పెంటికల్స్ అంటే ఎలా ఉంటుంది, అలాగే మెటీరియల్స్ అనమాట. సో కొన్ని మెసేజెస్ కావాలి, షఫలింగ్ చేసే విధానం కావాలనే మారుస్తున్నాను ఈరోజు. లెట్ us see some pop-up cards came. కొన్ని పాపప్ కార్డ్స్ వచ్చాయండి. లెట్స్ see. ఇంకా నేను కార్డ్స్ తీయబోతున్నానండి. I got 2 cards. Yes. Okay, 10 of materials, fine. జీవితంలో అద్భుతాలు అనేవి జరగబోతున్నాయా? ఏ దిశగా మనం కృషి చేయాలి, ఏ దిశగా మనందరం కృషి చేయాల్సి ఉంటుంది? డియర్ టారో రీడర్స్, డియర్ ఏంజల్స్. ఓకే, ద మెజిషియన్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కార్డ్. ఓకేనండి, ఇక్కడితో మనం ఆపేస్తున్నాం. సో యాజ్ అ టారో రీడర్ నేనేమనుకుంటున్నానంటే, లైఫ్లో చాలామందికి కావాలనండి బాధ లేకపోయినా కూడా బాధని అలా ఒక చిన్న బాటిల్లో వాటర్ పట్టేసినట్టు గట్టిగా బిగించేసి, ఇది నా బాధ, ఇంత బాధ నా లోపల దాచుకున్నాను అని చెప్పి గుండెల్లో బరువు మోస్తూ ఉంటారు. సో నిజంగా మీకు అంత బాధ అవసరమా లేదా అనేది చూద్దామండి ఈరోజు. సో ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీ అందరికీ కూడా చాలా బాధ ఉండాలండి మీ జీవితంలో. ఓకేనా అండి? ఓకే. సో ద ఎన్చాంటింగ్ టారో గెట్ రెడీ ఫర్ రెవల్యూషన్. చెప్పనా అండి, మనం దేని గురించి థింక్ చేస్తామో దాని గురించే యూనివర్స్ ఎగ్జాక్ట్గా ఇస్తుందన్నమాట. సో మన అటెన్షన్ ఎక్కడ ఉంటే అక్కడే మన ఎనర్జీ కూడా ఫ్లో అవుతుంది. సో సపోజ్ ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోవడానికి ఒక కన్నం పెట్టామనుకోండి, ఆ వాటర్ అంతా కూడా ఆ కన్నం దిశగా వెళ్ళి దాంట్లో ప్రవహించేస్తుంది. సో మనము మార్పు అనేది ఆహ్వానించడానికి ఇంక్లైన్ అయి ఉండాలి, రెడీగా ఉండాలన్నమాట. రెడీగా లేకపోతే మార్పు స్వీకరించలేము, మన జీవితంలో ఎలాంటి ఎదుగుదల కూడా ఉండదు. సో ఇక్కడ వచ్చిన కార్డ్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ మిరాక్యులస్ కార్డ్స్ అండి. సో ఇందులో మేజర్ ఆర్కానా కార్డ్స్ అనేవి మనకు వచ్చినాయండి. మేజర్ ఆర్కానా కార్డ్స్ చూడండి, ద హెరోఫాంట్, ద చారియట్, ద మెజిషియన్. ఓకేనండి, ఇవి మేజర్ ఆర్కానా కార్డ్స్. ఓకేనండి, దీస్ 3 ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ కార్డ్స్. ఓకేనండి. సో కింద ఉన్న కార్డ్స్ మనకి మైనర్ ఆర్కానాకి సంబంధించినవి. అంటే మన యొక్క ఇమోషన్స్ని ప్రాథమికంగా మన మనసు మీద ఒక విధమైన బాధని, భయాన్ని,
మన ఉద్రేకించేసి ఏం సాధించలేను అనేంత బాధకి మనని నెట్టేస్తుంది. సో దాని నుంచి అలా బయటకు రావాలనేది ఈరోజు చూద్దాం, సరేనండి. సో మనకి ఇక్కడ 6 ఆఫ్ మెటీరియల్స్ అని ఒక బ్యూటిఫుల్ కార్డ్ కనిపిస్తుంది. లుక్ ఎట్ దిస్ కార్డ్. ఈ కార్డ్లో మనకి ఇట్స్ జస్ట్ లైక్ పెంటికల్స్ అండి, ఓకేనా. ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీరు బ్యాలెన్స్ అనేది తెచ్చుకోవాలి లైఫ్లో. ఫస్ట్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. పక్కన వాళ్ళు చి అంటే అయ్య బాబాయ్ వాళ్ళు నన్ను చెయ్యి అన్నారు అని ఫీల్ అయ్యారు అనుకోండి, మీరు ఎప్పుడు ఫుల్గా ఫీల్ అయినట్టు? యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్. పక్కన వాళ్ళు మిమ్మల్ని ఎలా అన్నా కూడా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోగలిగితే బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. సో మనకి ఒక యాటిట్యూడ్ ఉంటుందండి, ఏంటంటే పక్కన వాళ్ళు మనల్ని పొగిడినప్పుడు పెద్దగా గుర్తు ఏం పెట్టుకోం, కానీ తిట్టినప్పుడు మాత్రం ప్రభావితం అయిపోయి కొన్ని రోజుల తరబడి అదే ఆలోచించి కృషించిపోతాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడెస్ట్ హ్యాబిట్. యాజ్ ఛాంపియన్స్ మనం ఎలిమినేట్ చేసుకోవాల్సిందే. ఎలిమినేట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇది మన యొక్క జీవితం విచ్ఛిన్నం చేసేస్తుంది. ఓకే, సో ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. అండ్ అంతా రామమయం అంటారు కదా, అలాగ అంతా ప్రేమమయం. ఫస్ట్ మీ మీద ఫుల్ సెల్ఫ్ లవ్ తెచ్చుకోండి. సెల్ఫ్ లవ్ అంటే ఏంటక్క ఏం చేయాలి అంటే సెల్ఫ్ లవ్ అంటే ఏం లేదండి, మీతో మీరు జెంటల్గా ఉండండి. మీతో మీరు జెంటల్గా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు కూడా వాళ్ళు కోపంగా ఉన్నా ఒక విధంగా ఎమోషనల్గా మీ మీద అడిచినా కూడా వాళ్ళని అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని మీ ఎమోషన్స్ ఏంటో బాగా అబ్జర్వ్ చేశారు కదా. మీ ఎమోషన్స్ మీరు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఎదుటి వ్యక్తి ఎమోషన్స్ ఏంటనేది కూడా మీకు అర్థమైపోతుంది. సో గివ్ బ్యాలెన్స్, ఓకే, స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. అప్పుడు ఏమవుతుందంటే మీరిద్దరూ కూడా మీరు మీ అవతల వ్యక్తి వలన మీ యొక్క లైఫ్ ఫస్ట్ నీట్గా హ్యాపీగా కామ్గా ఉంటుంది. ఎప్పుడైతే కామ్ అట్మాస్ఫియర్ వచ్చిందనుకోండి నెమ్మదిగా ఎదుగుదల అనేది వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా, ఓకేనండి. సో ఫస్ట్ 6 ఆఫ్ మెటీరియల్స్ చెప్పేది ఏంటంటే స్ట్రైక్ ఏ బ్యాలెన్స్, హ్యావ్ సెల్ఫ్ లవ్, ఓకేనా. ఓకేనండి. సో నెక్స్ట్ కార్డ్ ఏంటంటే ఏస్ ఆఫ్ వాయిసెస్. ఏస్ ఆఫ్ వాయిసెస్ ఏం చెప్తుందంటే ఇక్కడ నుంచి మీకు ఒక ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది కదండి మెదడులోంచి. మీరు ఒక విజనరీ అంటే ఏంటంటే ఒక రెయిన్బో జుట్టు వేసుకుని ఉంది ఒక అమ్మాయి, చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి కూడా. ఇక్కడంతా కూడా బంటింగ్ ఫ్లాగ్ కనిపిస్తుంది, అవులు కనిపిస్తుంది, మొత్తం కొండలు కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే మీ యొక్క ఆలోచనలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అంటే మీరు ఒక 10 ఏళ్ళ తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం అనేది ఒక్కొక్కసారి పగటి కళ్ళకి అంటూ ఉంటారండి. కానీ ఆ పగటి కళలు చాలా ఇంపార్టెంట్ తెలుసా అండి. ఆ పగటి కళలు అనేవి మీకు ఒక పాత్వే, ఒక గైడ్ లాంటివి. తెలియకుండానే ఆ పగటి కళల వల్ల మీలో ఉన్న ఒక బలం పెరుగుతుందండి. ఓకే, ఒక మీలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, ఓకే, ఇంకా చెయ్యాలి అనే ఆలోచన, ప్రోద్బలం అన్నీ కూడా పెరుగుతాయి. పగటి కళలు అనేవి చాలా మంచిది, కనడం కూడా మంచిది. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎన్విజనింగ్ అంటారండి, ఎన్విజనింగ్ ఫర్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్. సో ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నాం, మన చేతిలో 2 రూపాయలు ఉన్నాయి. కానీ ఒక 10 years తర్వాత మన చేతుల్లో ఒక 20 కోట్లు, ఒక 200 కోట్లు రావాలి అని కోరుకోవాలి, వస్తాయి అని నమ్మాలి. అప్పుడే మన లైఫ్లో ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అయ్యో బాబు 20 కోట్ల అంటే ఎస్ అండి. 0 నుంచి హీరోకి ఎదిగిన కథలు ఎన్నో చూసాం. 0లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మనం బాధల్లో ఉంటే మనమే కాపాడుకోవాలి తప్ప మనని ఎవ్వరు వచ్చి కాపాడరు. సో నిజంగా చెప్పాలంటే కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా మన బాడీ రెస్పాండ్ అయితే మనం బతుకుతాం. మన బాడీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు ఎంత ప్రయత్నించినా మనం బ్రతకం. సో ఏంటంటే ఇందులో అర్థం పక్కన వాళ్ళు మనం బ్రతికించడం కాదు, మనమే మన ఆశాజ్యోతి. పక్కన వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, పక్కన వాళ్ళు నా జీవితాన్ని బాగు చేస్తారు, నా జీవితాన్ని వాళ్ళు ఎవరో చెప్పారు సెట్ చేస్తానని లేదండి. సో ప్లీజ్ టేక్ కంట్రోల్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. సో చాలామంది నాకు ఫోన్ చేసి నాకు గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది, గ్రామ సచివాలయం జాబ్లు వస్తాయా రావా, సో ఎప్పటి నుంచో నేను గవర్నమెంట్ జాబ్కే ప్రయత్నం చేస్తున్నాను. అసలు వద్దండి. మీరు సరిగ్గా ది నంబర్ 1 ఎఫర్ట్ పెట్టారనుకోండి జాబ్ మీకే వస్తుంది. టారో రీడింగ్లో నేను చెప్పేది ఏంటి, మీకు వస్తుందా రాదా, మీ మనసు చెప్తుంది మీకు వస్తుంది అని. గివ్ 100% ఎఫర్ట్. మీకు తెలియదా మీ జాబ్ వస్తా రాదు, మీరు ఎఫర్ట్ పెడితే వస్తుంది. ఏది లైఫ్లో ఊరికనే రాదు, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్. లక్ అనేది లేదు. లాటరీలో విన్ అయిన వాళ్ళకి డబ్బు ఎలా నిలబెట్టుకోవాలో తెలియక మళ్ళీ డబ్బు అంతా పోతుంది. కానీ డబ్బు నిలబెట్టుకోవడం తెలిసినోడు ఏదో విధంగా డబ్బు నిలబెట్టుకుంటాడు. సో అలాంటి సత్తా మీ మైండ్లోకి మీరు తెచ్చుకోవాలి అంటే మీ ఎక్స్పీరియన్సెస్ని మిమ్మల్ని షేప్ చేస్తాయి. మీకు జరిగే ఎక్స్పీరియన్సెస్ని అదే పక్కనోడు సంతోషంగా ఉన్నాడు నా జీవితం ఇలా అయిపోయింది అనే ఆలోచనలు వద్దు. పక్కనోడు జీవితం వేరు, మీ టైం లైన్ వేరు.
పక్కనోడు నెక్స్ట్ 3 ఏళ్ళు పోతాడు, మీరేమో నెక్స్ట్ 30 ఏళ్ళు బతికే ఉంటారు. మరి ఆడితో ఎందుకు కంపారిజన్ మీకు? లైట్ తీసుకోండి, అర్థమైందండి? ప్రశాంతంగా ఉండండి. మీరు ప్రశాంతంగా ఉండి మీ జీవితం ఏంటి, ఎలా చక్క పెట్టుకోవాలని చూడండి ఫస్ట్. నెక్స్ట్, ఓకే, సో యువర్ ఎ విజనరీ అండ్ వెరీ గుడ్ లైఫ్ ఈజ్ అహెడ్ ఆఫ్ యూ. ఏస్ ఆఫ్ వాయిసెస్, మీ మైండ్ చెప్పేది మీరు వినాలి అండ్ లీడ్ బై యువర్ హార్ట్. నెక్స్ట్, ఏస్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఇది కూడా అదే చెప్తుందండి. ఏం చెప్తుందంటే, ఒక ఎడారి ఉంటుందండి, ఆ ఎడారిలో నడుచుకుంటూ పోతాం. దూరంగా మనకి ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి. ఎండమావులు కనిపించినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, అదే అక్కడ నీళ్ళు ఉన్నాయి, వెళ్ళి తాగుదాం అనిపిస్తుంది. కానీ దగ్గరికి వచ్చే కొద్దీ అది ఎండమావి, అక్కడ నీరు లేదు అని తెలుస్తుంది. దాట్స్ కాల్డ్ మిరాజ్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. సో మిరాజ్ అనేది ఎండమావిలా కనిపించి, అంటే జీవితం కూడా మనని ఏదో ఒక ఆశని వేవర్ చేస్తూ ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆశ కాస్త పటాపంచలు అయిపోతుంది. సో మీరు తెలివైన వారైతే ఏం చేస్తారండి, ఏదో విధంగా ఎడారి లాంటి జీవితం వచ్చినా కూడా ఆ జీవితాన్ని ఎలా దాటవేయాలి అనే ప్రణాళిక వేసుకుంటారు. సో ఎడారి జీవితం చూసిన తర్వాత కూడా, జీవితం ఎడారిలో ఉన్నప్పుడు ఇంత భయంకరంగా ఉంది కాబట్టి ఆ నెక్స్ట్ జీవితం బాగుండాలంటే ఏం చేయాలి అని ఎడారిలో ఉన్నప్పుడు అంత ఖాళీ సమయం ఉంటుందండి, అండ్ బాధతో అలమటిస్తూ ఉంటామండి. ఆ టైంలో, అంటే మీ లైఫ్లో ఎడారిలో నడవమని కాదండి, బట్ ఎంటీ ఫీలింగ్ ఉండి మీ లైఫ్లో ఏది ఎదుగుదల లేదు అన్నప్పుడు అది ఎడారి లాంటి జీవితం కింద లెక్క. మొక్కలు కూడా మొలుస్తాయి చూడండి, ఇక్కడ క్యాక్టస్ ఉంది మీకు. సో ఎడారిలో కూడా మొలిచే మొక్క కాస్ట్లీ మొక్కలు ఉంటాయి. బికాస్ అసలు అక్కడ ఎన్వైరన్మెంట్ అనేది లేదు మొలవడానికి. కానీ మొలిచిందంటే మీలో కూడా మీ కష్టకాలంలో వచ్చిన ఆలోచనలు మిమ్మల్ని జీవితంలో గొప్ప అత్యున్నత స్థానానికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనండి? సో మీలో ఉన్న బాధలు కానీ ఇప్పుడు ఎన్ని టెంపరీ అని చెప్పి అనుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చే కార్డ్ ఏంటంటే మ్యూజ్ ఆఫ్ మెటీరియల్స్. ఇక్కడ ఏంటంటే ఒక పాత్వే అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మీకు మీరే సృష్టించుకోవాలి అలాంటి పాత్వే ఏంటి అనేది. అండ్ ఆ పాత్వే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక బ్యూటిఫుల్ స్వర్గం అనేది ఉంటుందండి. మీరు కష్టపడిన కష్టంతో పాటు బాధతో పాటు మీకు ఒక బంగారు భవిష్యత్తు, ఇదంతా దాటేస్తే ఆ చివరిని ఉందండి. అది సాధించాలన్న పట్టుదల మీలో ఉండాలి. ఓకేనా? సో నా ఇప్పుడు మేజర్ ఆర్కనా కార్డ్ ఏంటో చూద్దాము. లెట్ మీ సీ వాట్ ఇట్ ఈస్. సో ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ద హెరోఫాంట్ ఎనర్జీ ఎలా ఉంటుందంటేనండి, ఒక గురువు అనేవాడు వచ్చి నువ్వు ఇలా ఉన్నావమ్మా, నువ్వు ఈ దిశగా ప్రయత్నించు, ఈ దిశగా వెళ్ళు, నువ్వు ఇప్పటిదాకా ఎంత కష్టపడ్డావు, ఎందుకు వర్కౌట్ కాలేదు అంటే నువ్వు కొంచెం మార్చి చూడు అని చెప్పడానికి కొంతమంది అడ్వైజర్స్ ఉంటారండి. ఆ అడ్వైజర్స్ మీకు జీవితంలో కరెక్ట్ సమయంలో దేవుడు ఇస్తాడు. ఆ వ్యక్తిని ఎప్పుడు మీట్ అవుతారంటే మీ లైఫ్లో గడ్డు కాలంలో ఉంటుందండి. ఆ టైంలో ఎవరు హెల్ప్ చేయరు అన్నప్పుడు ఎవరో ఒకరు ఒక గురువు రూపంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీ యొక్క పాత్ని క్లియర్ చేస్తారండి. సో అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ద హెరోఫాంట్ ఎనర్జీ ఇస్ దేర్. ఓకే, సో నౌ ద నెక్స్ట్ కార్డ్ దట్ వీ సీ హియర్ ఇస్, అండ్ హెరోఫాంట్ ఎనర్జీలో మీరు నేర్చుకున్న లెసన్స్ చాలా వాల్యుబుల్ అండి. ఓకే, ఇవన్నీ కూడా జీవితంలో నేర్పగలదు తప్ప ఏ పుస్తకము నేర్పలేదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చారియట్, అండ్ యూఆర్ మూవింగ్ ఆన్. ఎంత బలం వచ్చిందంటే మీరు పడిన బాధలకి 1000 ఏనుగుల బలం అంటారు కదా, ఇక్కడ గుర్రాలు కనిపిస్తున్నాయి. చాలా వేగంగా, ఎంత వేగంగా పడ్డారో అంత వేగంగా లేచి జీవితాన్ని ధిక్కరించి ఎదుగుతారు అనమాట మీరు. సచ్ ఎ బ్యూటిఫుల్ ఎనర్జీ. అండ్ ఇక్కడ చూడండి, చాలా కాన్ఫిడెంట్గా స్టిఫ్గా ఉంది మొత్తం ఈవిడి. అట్ ద సేమ్ టైం చేతుల్లోంచి పవర్ వస్తుంది. ఎంత కొన్ని వందల గుర్రాలు కూడా ఉన్నాయి. అంటే ఎంతో స్విఫ్ట్నెస్ అండ్ ఎనర్జీ అండ్ రకరకాలుగా నేర్చుకున్నారనమాట. మీరు మీ కష్టాల నుంచి ఎలా బయటికి రావాలి, కష్టం నుంచి బ్యూటిఫుల్ లైఫ్లోకి, అందమైన జీవితంలోకి ఎలాగ వెళ్ళాలి అనే మార్గం నేర్చుకున్నారు. ఓకేనండి? నేను ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు మీరు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే 10 ఆఫ్ మెటీరియల్స్ కమ్యూనిటీ అనేది ఉందండి. ఈ కమ్యూనిటీలో మీరు ఎంత ప్రేమగా ఉండి, ఓకే, అందరినీ అర్థం చేసుకుంటూ ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా ప్రశాంతంగా మీతో పాటు మీరు ఐకమత్యంగా ఉండి అందరితో ఐకమత్యంగా ఉంటూ మీ కలల దిశగా ప్రయాణం చేసినప్పుడు అండి మీకు మీ చుట్టూరా కూడా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు కాదండి, ఒక పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. మీకు అందరూ కూడా మీ వెనకాలే ఉంటారు సపోర్ట్ కింద. అండ్ అప్పుడు లైఫ్లో మీకు ప్రేమ, మీకు కావాల్సిన సంతోషం, మీకు కావాల్సిన డబ్బు, మీకు కావాల్సిన గుర్తింపు అన్నీ లభిస్తాయి. ఎప్పుడండి? మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసి మీ కళలను నమ్మి ఆ కళలతో పాటు ప్రయాణం చేసి జీవితాన్ని అత్యున్నతమైన స్థాయిలో చూడాలని అనుకునే మీరందరూ కూడా అదే విశ్వాసంతో ఉండి ముందుకి కదలాలి. ఓకేనా అండి? అప్పుడు మీ వెనకాల ఒక పెద్ద కుటుంబం అనేది ఏర్పడుతుంది. ఓకేనా అండి?
ఈ ప్రపంచమే మీ కుటుంబం అయిపోతుంది. అప్పుడు ఇంకేంటండి సాధించడానికి? అన్నీ సాధించేసినట్టే. ఓకేనా? అభిమానం సాధించుకుంటారు, గుర్తింపు సాధించుకుంటారు. అట్ ద సేమ్ టైం అందరితో మంచిగా ఉండడం వల్ల హ్యుమానిటీ అంటే ఇది కదా అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కార్డ్ దట్ వీ హ్యావ్ హియర్ ఇస్ ద మెజిషియన్. మెజిషియన్ చూసారా అండి? ఇక్కడ ఒక మ్యాజిక్ చేస్తుంది. ఇక్కడ ఎదురుగుండా కొన్ని వస్తువులు ఉన్నాయి. అంటే మీ ఎదురుగుండా ఏముంటే దాన్ని ముట్టుకుంటే బంగారం అయ్యేలాగా మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని వాడి మీరు ఇప్పుడు ఎదగాలి. ఈ నిమిషంలో మీ దగ్గర ఏది ఉంటే అదేనండి. మీ చేతిలో ఉన్న స్కిల్లే మీ యొక్క ఎబిలిటీ. నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ సాధించలేదని చెప్పి అనుకోవద్దు. రకరకాలుగా మనుషులందరూ కూడా ప్రతి డబ్బు వచ్చే ప్రతి బిజినెస్ అండి గ్రేటే. కాకపోతే సన్మార్గంలో సంపాదించాలని చెప్తూ ఉంటాను కదండి. ఎనీవే, మీరు క్రియేటివ్గా క్యాండిల్ మేకింగ్ చేస్తారో, లేకపోతే సోప్ మేకింగ్ చేస్తారో, పెయింటింగ్ వేస్తారో, సాంగ్స్ పాడుకుంటారో, లేకపోతే బాగా చదువుకుని మంచి జాబ్ సాధిస్తారు. అట్ ద సేమ్ టైం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, ఆర్ లేకపోతే ఆస్ట్రాలజీలో ఉంటారు, టారో రీడింగ్లో ఉంటారు, లేకపోతే మీరు ఒక సైంటిస్ట్ అవుతారు, లేకపోతే మీరు ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా ఇష్టం కాబట్టి ఆ దిశగా వెళ్తారు, లేకపోతే అగ్రికల్చర్ అంటే ఇష్టమా వ్యవసాయం చేస్తారు. ఒక్కటేంటండి కోకొల్లలు ఇంగ్లీష్ ఇష్టమైతే ఇంగ్లీష్ టీచింగ్ చేస్తారు. ఈరోజు ఎవరు మనకు ఉద్యోగం ఇస్తారని చూడకూడదు. మీ చేతుల్లోనే మీకు మీరే ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకోండి. అండ్ అది ఏ విధంగా వెళ్తుందో మనకే తెలియదు, ఎంత సక్సెస్ అవుతుందో మన చేతుల్లో లేదు. డెఫినెట్గా మాత్రం గివ్ యువర్ బెస్ట్ అండ్ ద బెస్ట్ ఇస్ యెట్ టు హ్యాపెన్. మీ జీవితంలో అద్భుతమనేది జరగబోతుంది. ఇదే చాలా క్లియర్ ఆన్సర్. ఓకేనా అండి? నెక్స్ట్ we will also see the angels ఏం చెప్తాయి అనేది చూద్దాం. వావ్, బిగ్ హ్యాపీ చేంజెస్ అనుకున్నట్టుగానే చాలా పెద్ద హ్యాపీ చేంజెస్, మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న చేంజెస్ అన్నీ మీ లైఫ్లో రాబోతున్నాయి. ఫెంటాస్టిక్. అబండెన్స్, మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న అబండెన్స్, డబ్బు, ధనం మంచిగా రాబోతుందండి. కనక వర్షం మనకు కురిసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది చూసేవాళ్ళు రీడర్స్ అందరికీ కూడా. నెక్స్ట్, ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితే మాత్రమే హ్యాపీ చేంజెస్. కానీ కనక వర్షం, అబండెన్స్, మీరు కోరుకునే ప్రతిదీ కూడా మీరు నమ్మితే తప్ప రాదు మీ చేతుల్లోకి. సో నమ్మండి. సో కార్డ్స్ పడినాయండి. ఓకే, రీకన్సిడర్. మీరు ఏం చేద్దామనుకున్నారో, ఎందుకు అలా చేద్దామనుకున్నారో థింక్ చేయండి. అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఈ దిశగా వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది, ఇదే దిశగా ఎలా ముందుకు వెళ్తే నా లైఫ్ సెట్ అవుతుందా, సెట్ కాదా, అలాంటివన్నీ కూడా మీరు నమ్మాలి. అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సో దట్ మీ లైఫ్కి ఇంకొంచెం గ్రేట్ గైడెన్స్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం రికవరీ అంటే ఏంటంటే మీకున్న బాధ నుంచి మీరు ఈ విధంగా మాత్రమే బయటికి రాగలరు. బాధ అనేది ఎందుకు ఇస్తాడంటే మీరు ఎదగడానికి ఇస్తాడండి దేవుడు. బాధ అని చెప్పి మీరు అలాగా మంచం మీద పడుకుంటే మంచాన్ని పడిపోతారు. లేచి ఈ బాధ ఏమంది, ఈ బాధ నుంచి నేను ఎన్నో సృష్టిస్తాను అనుకుంటే చాలా సృష్టించగలుగుతారు. అట్ ద సేమ్ టైం బాధ నుంచే మీరు సృష్టించాలి. మెజిషియన్ ఇస్ లైక్ దాట్. సచ్ ఇస్ ఎ పవర్ఫుల్ ఎనర్జీ. మెజిషియన్ ఏం చేస్తాడంటే ప్రతి దాని నుంచి ఏదో ఒకటి సృష్టిస్తాడు. ఈ పువ్వు నుంచి కూడా డబ్బు సృష్టిస్తాడు, ఈ పువ్వు నుంచి కూడా అలా అనమాట. ఓకేనా అండి? సో యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఆన్సర్స్ ఫ్రమ్ ద ఏంజల్స్. ఫర్ దాట్ యూ నీడ్ టు బీ రిమైన్ పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అని చెప్పి వస్తుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. మీరు కోరుకున్న కళలన్నీ నెరవేరబోతున్నాయి. మంచి లవ్ అనేది రాబోతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మంచి కెరీర్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మీరు అందరూ సెటిల్ అవ్వబోతున్నారు. ఓకేనా? సక్సెస్ అనేది డెఫినెట్గా ఉంది. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి. చాలా కరెక్ట్గా టారో అనేది గైడ్ చేసింది మిరాకిల్స్ ఎలా వస్తాయి అని అనడానికి. ఓకేనా అండి? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్. అండ్ ఇఫ్ యూ వాంట్ రీడింగ్స్ ప్లీజ్ పైన నంబర్ ఉంది కదండి యూట్యూబ్ బ్యానర్ మీద, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. I will reply to you. Thank you so much for tuning to the Enchanting Tarot. See you in my next video.